ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారైటల్ అఫైర్స్ విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే. తెలిసి తెలియక ఇవి ఎక్స్ట్రా మ్యారైటల్ అఫైర్స్ పెరగడంపై ఎందుకు పెరుగుతున్నాయి? ఒకటి, ఇది తప్పా? ఎవరు తప్పు? తప్పైతే తప్పు కాదు, కరెక్టా? దేనివల్ల జరుగుతుంది? అంటే యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అనేవి తప్పు అంటే నేను నమ్మను. ఎందుకు తప్పు అంటే ఎందుకు నమ్మనంటే, ఒక స్టూడియోలో కూర్చున్న ఇద్దరం మనం ఒక జడ్జిమెంట్ పాస్ చేయకూడదు అన్నది నా ఉద్దేశం. ఒక ఇండివిజువల్ 18 years దాటిన అడల్ట్ ఎలా బతకాలి అనేది ఇద్దరు చెప్తారు. ఒకటేమో సొసైటీ, రెండేమో ఆ సొసైటీ ఏర్పరచుకున్న కాన్స్టిట్యూషన్. అందుకని కాన్స్టిట్యూషన్ కానీ, కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన జ్యుడిషియరీ కానీ, దాని ద్వారా వచ్చిన శాసనసభలు, చట్టసభలు కానీ ఏం చెప్పాయి అన్నది పాయింట్. మందు కొట్టడం తప్ప ఒప్ప అంటే ఎలా చెప్తాం? మందు కొట్టమని గవర్నమెంట్ చెప్తాం. వైన్ షాప్కి లైసెన్స్ ఇస్తున్నది గవర్నమెంట్. రాత్రి 11 o'clock వరకు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఒక వైన్ షాప్కి లైసెన్స్ ఇచ్చినప్పుడు 18 ఏళ్ల లోపు లేదా 18, 19 అక్కడ ఏవిస్తే అది 18 ఏళ్ల లోపు పిల్లలు తప్ప ఎవరైనా తాగొచ్చని చెప్తాం. లేడీస్ ఆర్ నాట్ అలౌడ్ అనట్లేదు. ద ఓన్లీ థింగ్ 18 year old అని చెప్తాం. కాబట్టి సమాజంలో సొసైటీ అండ్ సొసైటీ నిర్మించుకున్న రాజ్యాంగానికి ఎప్పుడైతే క్లాష్ వచ్చిందో, నా సొసైటీ ఏమో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ తప్పని చెప్తోంది, ఇవాళ నా రాజ్యాంగం నుంచి ఏర్పడిన సుప్రీంకోర్టు ఏమో రైట్ అని చెప్తాం. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది సమాజంలో ఉన్నప్పుడు మనం జడ్జిమెంట్ పాస్ చేయకూడదు. ఇలాంటప్పుడు ఏం చేస్తాను నేనంటే, సొసైటీ అనే గ్రూప్ని తీసేసి ఇండివిజువల్ ఫిక్సేషన్ చేసేద్దాం. ఎవడిష్టం వాడిది. ఇద్దరి మధ్య వాళ్ళిద్దరికీ ఒకవేళ పూర్తి స్థాయిలో ఒప్పుదల, యాక్సెప్టెన్స్ కనుకుంటే దే కెన్ ఎంగేజ్ ఇన్ టు ఎక్స్ట్రా రిలేషన్. ఈమెకి వేరే వాళ్ళతోటి పెళ్ళై, అతనికి వేరే వాళ్ళతోటి పెళ్ళైనా వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడుతున్న దానికి ఇద్దరూ కనుక యాక్సెప్ట్ చేస్తే మాత్రం, నేను మాట్లాడుతున్న లీగల్ టర్మ్స్లో, ఇండివిజువల్ చాయిసెస్లో, అందులో ఒప్ప తప్ప అనే జడ్జిమెంట్ చేయకుండా ఎవరిష్టం అని వాళ్ళు వదిలేసి కాన్సిక్వెన్సెస్ గురించి కనుక మనం చెప్పగలిగితే, అండ్ మోరల్ అబైడింగ్ గురించి కనుక చెప్పగలిగితే, అంటే ఏంటి, ఒక వ్యక్తి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్లోకి వెళ్తే కనుక దానికి వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి, దాన్ని కొంచెం ఎక్స్టెండెడ్గా మనం మాట్లాడుకోవాలంటే లివింగ్ రిలేషన్షిప్లో కూడా ప్రీ మ్యారిటల్ సెక్స్ అయినా, పోస్ట్ మ్యారిటల్ సెక్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ అయినా, ఈవెన్ సహజీవనం లివింగ్ రిలేషన్షిప్ అయినా ఎండ్ పాయింట్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి. కాన్సిక్వెన్సెస్ అనే దానికి సంబంధించిన చాలా సింపుల్ ఈక్వేషన్ నేను ఏం చెప్తానంటే, ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇఫ్ యూ ఆర్ నాట్ అబైడింగ్ ద రూల్, వెదర్ ఇట్ is societal or the constitutional, there will be a day or time where you will be getting punished. ఒక సమాజం కానీ, ఒక రాజ్యాంగం కానీ ఏర్పరచుకున్న ఒక నియమాన్ని కనుక నువ్వు పాటించకుండా ఉంటే ఏదో ఒక సమయంలో తిరిగి నువ్వు శిక్షను అనుభవించక తప్పదు. దిస్ ఈజ్ ద పాయింట్. ఏదో ఒకసారి పొరపాటు, ఓకే, అది అలవాట, ప్రమాదం. దిస్ ఈజ్ ద ఓన్లీ ఈక్వేషన్. అలా అనుకున్నప్పుడు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లోకి వెళ్ళే క్రమంలో ఇండివిజువల్ చాయిస్ అయినప్పుడు నేను చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, ఆ కాన్సిక్వెన్సెస్ని యాక్సెప్ట్ చేసి భరించగలిగి, అంటే దొంగతనం చేసిన వ్యక్తి ఏదో ఒక రోజు దొరికిపోతాడు. దొరికిపోకుండా ఉండడం అనేది కనుక జరిగితే నువ్వు చాలా తెలివైన దొంగవైనా అయి ఉండాలి, లేదా ఒకసారి దొంగతనం చేసి మానేసిన వాడివైనా అయి ఉండాలి, లేదా ఒకసారి దొంగతనం చేసి ఈసారి ఇక్కడ ఆపేసి వేరే చోట దొంగతనం చేసిన వాడివైనా అయి ఉండాలి, లేదా అన్నిసార్లు దొంగతనం చేసినా నువ్వు ఈసారి పట్టుబడలేదంటే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనే పట్టుబడే అవకాశం ఉంది. ఈ జన్మలోనే అనుకుంటే కనుక వృద్ధాప్యంలోనైనా కానీ తప్పదు, అంటే ఎక్కడో ఒక చోట. సో అలా అనుకున్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉండడం అనే దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ బ్యాడ్గా ఉంటాయని అర్థం చేసుకొని, ఎస్, తాత్కాలికమైన ఆనందం కోసం శాశ్వతమైన కష్టాన్ని కొని తెచ్చుకోవడం అనే దాన్ని తెలివితేటలు అనుకుంటే బీ కంట్రోల్డ్ అంతే.
వీక్ అంటారు. నేను ఇంత ఎందుకు చెప్పానో, అసలు ఎక్స్ట్రా రిలేషన్స్ ఎందుకు ఏర్పడుతున్నాయని కూడా మీరు అడిగారు కదా, ముందు అది చెప్పకుండా ఇంత చెప్పాను నేను. ఇంత మనం మాట్లాడిన తర్వాత వ్యూయర్ ఏమనుకుంటారంటే, అదేంటి సార్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎక్స్ట్రా రిలేషన్స్ని ప్రోత్సహిస్తున్నారు, లేదా కనీసం యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదా రాజముద్ర చేస్తున్నారు, లేదా ఓకే అంటున్నారు, లేదా మీ ఇష్టం అంటున్నారు. దిస్ ఇస్ రాంగ్ కదా. రాంగ్ కాదని ఎందుకంటాను నేనంటే, మనం ఉన్న సొసైటీ ఏంటి, ఎక్కడున్నా మనం ఇవాళ ఒక ఆఫీసులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రైవసీగా మాట్లాడుకునేందుకు అవకాశం లేదా? ఓకే, అమ్మాయి అబ్బాయి ఆఫీస్కి వచ్చారు, ఈ అబ్బాయి ఆ అమ్మాయి సెల్ ఫోన్లో నెంబర్లు మార్చుకున్నారు, వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు, వాట్సాప్కి మళ్ళీ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్కి మళ్ళీ లాక్ పెట్టుకోవచ్చు. ఆ లాక్ కూడా ఏదో ఒకటో రెండో అని కాకుండా కావాలంటే ఫేషియల్ రికగ్నిషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ వాట్సాప్ అంతా చెక్ చేసినా కూడా ఈ ఒక్క చాట్ని మాత్రమే లాక్లో పెట్టుకోవచ్చు, ఈ ఒక్క లాక్ని మాత్రమే అన్మ్యూట్ చేసుకోవచ్చు, లేదా హైడ్లో పెట్టుకోవచ్చు. అసలు మొత్తం చాట్ హిస్టరీనే డిలీట్ చేసుకోవచ్చు. అసలు మొత్తం సెల్ ఫోన్ సిమ్మే తీసేసి కొత్త సిమ్ వాడుకోవచ్చు. అరే బాబా, ఇన్ని రకాలుగా నీకు ఒక సెక్యూరిటీ దొంగతనం చేయడానికి ఇవ్వబడుతుంటే, ప్రైవసీ అనేది సొసైటీ ఎప్పుడైతే ఇచ్చిందో, ఒకప్పుడు ఎవరితోనైనా మీరు మాట్లాడాలి అంటే, ఒక స్త్రీతోటి మీరు మాట్లాడాలి అంటే చాలా ఆలోచించి మాట్లాడాల్సి వచ్చేది. ఒకవేళ ఆమెతో ఏ షాపింగ్ కాంప్లెక్స్లో మీరు కలిసారనుకుందాం, ఆమెతో మీరు మాట్లాడారనుకుందాం, ఎవరు లేరు, బాగానే ఉంది, మీ ఇద్దరి మధ్యన రిలేషన్ అది ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. ఒక సాన్నిహిత్యం ఏర్పడితే సరిపోతుంది. ఆ సాన్నిహిత్యంతో మళ్ళీ ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ ఇద్దరు ముందుకెళ్ళడానికి ఉన్న ఏకైక పాయింట్ ఏమిటి అని అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ప్రైవసీ. అది ఒకప్పుడు లేదుగా. మీ ల్యాండ్లైన్ ఇవ్వాలి, ఆ అమ్మాయికి ల్యాండ్లైన్ మీకు ఇవ్వాలి, ల్యాండ్లైన్ ఆ అమ్మాయి లిఫ్ట్ చేస్తున్న గ్యారంటీ లేదుగా. సరిగ్గా పలానా టైంకి ఏదో అమావాస్య నాడు సాయంత్రం 5:30కి నేను ఫోన్ చేస్తానని చెప్పడానికి లెటర్ ద్వారా పంపించాలి. ఆ లెటర్ ఎవరైనా చూడొచ్చు కదా. సో ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి సత్సంబంధం ఏర్పరచుకోవడానికి కావలసినంత కట్టుదిట్టమైన భద్రతలో, లేకపోతే కనుక మరొకటి ఏర్పరిచిన రోజుల్లో ఇలాంటివి చేయడం కొంచెం కష్టం. అదే మీరు కనుక ఏ కారణం చేతనైనా ఇవాళ ఉన్న సొసైటీ చూస్తే ఫేస్బుక్ మెసెంజర్ అంటారా, ఇన్స్టా ఐడి అంటారా, లేకపోతే మరొకటి అంటారా, యు ఆర్ ఏబుల్ టు బి యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. అంటే నేను మీతో ప్రైవసీ తోటి మాట్లాడేందుకు అవకాశం నాకు ఏర్పరుస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఆపోజిట్ సెక్స్ లేదా జెండర్ మధ్యన ఎందుకు రిలేషన్షిప్ ఏర్పడదు? ఎప్పుడైతే మ్యారిటల్ లైఫ్లో ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉందో, మనిషి ఇందాక మనం చెప్పుకున్న ఒక చోట ఎమోషనల్ వ్యాక్యూమ్నెస్ని మళ్ళీ భర్తీ చేసుకోవడానికి కొత్త వాళ్ళతోటి జర్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సెక్సువల్ డిజైర్స్ కావచ్చు, ఎమోషనల్ వ్యాక్యూమ్నెస్ కావచ్చు, వాట్ ఎవర్ విల్ నేమ్ ఇట్, ఎండ్ పాయింట్ యూ హ్యావ్ టు. అందరినీ ప్రైవసీ వచ్చిన రోజున ఎక్స్ట్రా రిలేషన్స్ ఎందుకు ఉండవు? ఉండకూడదని ఎలా అంటావు? వాళ్ళ చట్టమే సుప్రీంకోర్టు లాంటివే తప్పేం కాదు అంటున్నప్పుడు, ఈ డైవోర్స్ ఒకప్పుడు తప్పు అన్నారు. 1920s ఆ ప్రాంతంలో తెలుగులో ఒక ఆవిడ శారద లేఖలు అని చెప్పి పుస్తకం రాస్తున్నాను. ఆ పుస్తకంలో ఆవిడ చాలా స్పష్టంగా రాస్తుంది. అందులో ఇదో డైవోర్స్ వచ్చేస్తున్నాయంటే, విడాకులు వచ్చేస్తున్నాయంటే, విడాకులు వచ్చేస్తే ఎట్లాగా, విడాకులు తీసేసుకుంటే మొగుడు పిల్లలు ఏమైపోతారో, ఆడవాళ్ళ జీవితాలు ఏమైపోతాయి, ఆడవాళ్ళ జీవితాలు రోడ్డున పడిపోతాయేమో అని చెప్పి చాలా పెద్ద వ్యాసాలు రాస్తున్నారు. సో 1920sలో ప్రోగ్రెసివ్ ఉమెన్ రైటర్స్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటంటే డైవోర్స్ వద్దని. అలాంటిది ఇవాళ డైవోర్స్ వద్దని ఎవరిని అనగలరా? నాకు తెలిసి 10 ఏళ్ల తర్వాత కూడా ఎక్స్ట్రా రిలేషన్షిప్లో కూడా మీ ఇష్టం అనే పరిస్థితి వస్తుంది.